Hey guys, welcome back to another video and guys we are back for some Jujutsu Kaisen ఎందుకంటే జేజేకి ఇది ఎపిలోగ్ వచ్చింది కాబట్టి అండ్ దీన్ని మీరు చాప్టర్ 272 అనుకోవచ్చు. అండ్ ఎపిలోగ్ అంటే ఏంటంటే స్టోరీ అయిపోయిన తర్వాత మిగిలిన క్యారెక్టర్స్ ఎట్లున్నారు అండ్ వాళ్ళు ఫ్యూచర్లో ఎట్లున్నారో అదే ఎపిలోగ్ అనమాట. అండ్ గైస్ మీరు నమ్మరు, యూతాకి అయితే గ్రాండ్ కిడ్స్ కూడా ఉంటారు ఈ ఎపిలోగ్ లో. సో అందుకే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అండ్ వీడియో నచ్చితే వీడియోకి కంపల్సరీ లైక్ కొట్టండి. అండ్ ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. అండ్ గైస్ ఈ ఎపిలోగ్ అనేది 4 పార్ట్స్ లాగా డివైడ్ అయ్యింది. అండ్ ఒక పార్ట్ లో మనం యూజీ అండ్ ఒజావాని చూసాం. ఈ అమ్మాయి గుర్తుంది కదా మీకు, దీనికి క్రష్ ఉంటుంది యూజీ మీద. అండ్ సెకండ్ పార్ట్ లో మనం పాండాని అండ్ యూతా ఒక గ్రాండ్ కిడ్స్ ని చూస్తాం. అండ్ థర్డ్ దాంట్లో మనం సుకునా అండ్ ఉరామే స్టోరీని చూస్తాం. అండ్ లాస్ట్ కి మనం నొబారా అంతర మోమ్ ని చూస్తాం. అండ్ ఆల్సో గేగేవి లాస్ట్ వర్డ్స్ కూడా చూద్దాం అబౌట్ జూజుట్సు కైసెన్. అండ్ ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేద్దాం. అండ్ ఒజావా ఉంది కదా, తను తన పాస్ట్ ని గుర్తెచ్చుకుంటది. అండ్ దాంట్లో యూజీ కూడా ఉంటాడు. అండ్ అప్పుడు స్నో పడుతూ ఉంటుంది. దాంతో యూజీ ఒజావాతో అంటాడు ఐ లైక్ స్నో. అండ్ మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి మనకి ఈ ఫైర్ వర్క్స్ అండ్ సీ ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా అనిపిస్తాయి. బట్ మనం కొంచెం పెద్దగా అయ్యేసరికి ఇవన్నీ కూడా చాలా తక్కువ స్పెషల్గా అనిపిస్తాయి. బట్ స్నో అట్లా కాదు, స్నో ఎప్పటికైనా సరే మనకి చాలా స్పెషల్గా అనిపిస్తుంది అని యూజీ అంటాడు. దాంతో ఒజావా అంటది నాకు కూడా స్నో అంటే చాలా ఇష్టమని. అండ్ తర్వాత స్టోరీ ప్రెజెంట్ లోకి వస్తుంది. అండ్ ఒజావా తన సిటీకి వచ్చేస్తుంది. అండ్ ఒజావా అనుకుంటది ఇప్పటి వరకు నాకు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా కనిపించలేదు. అండ్ ఒకవేళ నాకు కనిపించినా సరే వాళ్ళని గుర్తుపట్టరు, నేనే వాళ్ళని గుర్తుపట్టాలని తిను అనుకుంటది. బట్ అప్పుడే మన యూజీ ఒజావాని గుర్తుపట్టేస్తాడు. దాంతో ఒజావా అఫ్కోర్స్ షాక్ అయిపోద్ది. అతను యూజీని అడుగుతుంది నువ్వు మళ్ళీ వచ్చేసినావా టోకే నుంచి అని. దాంతో యూజీ అంటాడు నేను టోకేకి వెళ్ళినప్పటి నుంచి గ్రాండ్ పా వాళ్ళ ఇల్లు అట్లనే ఉంది, సో అందుకే మళ్ళీ నేను తిరిగి వచ్చేసినాను, నేనే చూసుకోవాలి కదా అని యూజీ అంటాడు. దాంతో ఒజావా అంటది వాట్ ఎ కోఇన్సిడెన్స్ అని. ఎందుకంటే ఒజావా వాళ్ళ గ్రాండ్ మా ఉంది కదా, తను ఓల్డేజ్ హోమ్కి వెళ్ళిపోతుందంట. అంటే తను ఇక్కడికి ఎందుకు వచ్చింది, తన గ్రాండ్ మా వాళ్ళ ఇంటిని క్లీన్ చేయడానికి వచ్చింది. ఆ తర్వాత ఒజావా యూజీని అడుగుతుంది నువ్వు ఎట్లున్నావని. దాంతో యూజీ అంటాడు అఫ్కోర్స్ ఐమ్ ఓకే అని. దాంతో ఒజావా అనుకుంటాను ఈ ఫేస్ ని చూస్తే అట్లా అనిపించలేదని, ఎందుకంటే యూజీ ఫేస్ మీద చాలా స్కార్స్ ఉంటాయి కాబట్టి. ఆ స్కార్స్ తనకి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఫ్రమ్ ద బ్యాటిల్ ఫ్రమ్ సుకునా. ఆ తర్వాత యూజీ ఒజావాని అడుగుతాడు నువ్వు ఎక్కడ ఉంటున్నావని. దాంతో ఒజావా అంటాడు నేను మచిడలో ఉంటున్నా అని అంటది. దాంతో యూజీ అంటాడు నాకు ఆల్రెడీ తెలుసు నువ్వు ఎక్కడ ఉంటున్నావు అని, నొబారా నాకు చెప్పేసిందని అంటాడు. దాంతో ఒజావా టెన్షన్ పడిపోద్ది. అండ్ గైస్ ఈ రోజు కూడా స్నో పడుతూ ఉంటుంది. దాంతో ఒజావా యూజీని అడుగుతుంది నీకు స్నో ఇంకా ఇష్టమా అని. దాంతో యూజీ అంటాడు ఎస్ స్నో ఇస్ స్టిల్ మిస్టీరియస్లీ స్పెషల్ టు మీ అని అంటాడు. దాంతో ఒజావా అంటది స్నో ఒకవేళ ఎక్కువ ఉంటే నాకు ఇంకా చాలా ఇష్టమని అంటది. దాంతో యూజీ అంటాడు అట్లుంటే నాకు స్నోమెన్ చేయాలని ఉంటుందని అంటాడు. అండ్ అప్పుడే ఒజావా అనుకుంటది తన మనసులో దట్ షీ లైక్స్ యూజీ వెరీ మచ్ అని. అండ్ గైస్ వీళ్ళిద్దరి మాటల్ని నొబారా అండ్ మెగుమి వింటుంటారు. అంటే వాళ్ళు కూడా వీళ్ళతో పాటు వస్తుంటారు. అండ్ గైస్ యూజీ ఇప్పుడు మంచిగా మాట్లాడుతుండే కదా, అంటే ఒక పిల్లల్లా కాకుండా మంచిగా మాట్లాడుతుంది కదా. దాంతో నొబారా అంటది యూజీ మన ముందునే చాలా పెద్దడు అయిపోయిందని. దాంతో మెగుమి అంటాడు మనకు సంబంధం లేదు ఈ విషయంలో అని. సో ఇట్లా యూజీ అండ్ ఒజావాది ఎపిలోగ్ ఎండ్ అయిపోద్ది. అండ్ ఇప్పుడు మనం పాండా ఎపిలోగ్ ని స్టార్ట్ చేద్దాం. అండ్ మనం స్టార్టింగ్ లో పాండాని చూస్తాం. అండ్ యూత గ్రాండ్ డాటర్ ఉంది కదా, తను పాండాని చూస్తుంది. అండ్ తనకి పాండా క్యూట్ గా అనిపిస్తుంది. బట్ గ్రాండ్ కిడ్ గడ్ ఉన్నాడు కదా, వాడు అంటాడు నువ్వు పాండాని టచ్ చేయకూడదు, దీస్ ఆర్ గ్రాండ్ పాస్ ట్రెజర్ అని అంటాడు. బట్ అయినా సరే తనకి పాండా కావాలి. బట్ అప్పుడే వాడు అంటాడు ఈ పాండా ఒక కర్స్డ్ కాప్స్ అని. దాంతో తను పాండాని విసిరేస్తుంది. బట్ గైస్ అప్పుడే మన పాండా మాట్లాడతాడు అని అంటాడు యూ హ్యావ్ వెరీ బ్యాడ్ పర్సనాలిటీ, నువ్వు నిజంగానే యూత గ్రాండ్ డాటర్వా అని అంటాడు. దాంతో వాళ్ళిద్దరు అఫ్కోర్స్ చాలా షాక్ అయిపోతారు. అండ్ గైస్ ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు పాండాకి అసలు ఏమైందని. సో యాక్చువల్గా అయితే పాండా ఈజ్ కైండ్ ఆఫ్ డెడ్ నౌ. ఎట్లా అంటే కల్లింగ్ గేమ్స్ లో కాశ్మా గౌడ్ ఉన్నాడు కదా, వాడు పాండాని డిప్ చేసినాక వాడు పాండా వాళ్ళ అన్న అండ్ అక్కనే చంపేసిండు కదా. అండ్ వాళ్ళిద్దరు పాండా బాడీలోనే ఉంటారు కదా. సో వాళ్ళిద్దరు లేకపోవడంతో పాండా కూడా ఉంటున్నాడు ఇప్పుడు తన బాడీలో. అండ్ ఇదంతా ఎప్పుడైంది నవంబర్ 2018లో. బట్ అక్టోబర్ 2035లో పాండా తన కంట్రోల్ని కోల్పోవడం స్టార్ట్ చేసిండు. అండ్ గైస్ మీకు గుర్తుంటే ప్రిన్సిపల్ పాండాని క్రియేట్ చేసిండు కదా. అండ్ పాండా ఇండిపెండెంట్లీ నడవడానికి తనకి 3 సోల్స్ కావాలి కదా, అందుకే ప్రిన్సిపల్ ఇంకా 2 సోల్స్ యాడ్ చేసిండు పాండాలో. బట్ ఇప్పుడు ఆ 2 సోల్స్ లేవు కదా ఇంకా, సో అందుకే అప్పటి నుంచి మెల్లిమెల్లిగా పాండా ఇంకా కర్స్డ్ కాప్స్ అయిపోయిండు. అండ్ ఇప్పుడు పాండా ఏడు ఉంటున్నాడు గోజా వాళ్ళ ఫ్యామిలీ స్టోరేజ్ రూమ్ లో. అండ్ గైస్ ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు గోజా వాళ్ళ స్టోరేజ్ రూమ్ లో యూతా గ్రాండ్ కిడ్స్ ఏం చేస్తున్నారు ఎందుకున్నారని. ఎందుకు చెప్పనా, ఎందుకంటే యూతా గోజా ఫ్యామిలీ హెడ్ కాబట్టి. అండ్ గైస్ మీకు గుర్తుంటే గోజో అండ్ యూతా రిలేటివ్స్ కదా. ఒకసారి జూజుట్సు కైసెన్ 0 మూవీలో గోజో లాస్ట్ కి చెప్తాడు కదా నా అండ్ యూతా డిసెండెంట్స్ ఒకరే అని, అంటే వీళ్ళిద్దరు రిలేటివ్స్ కదా. సో అట్లా యూతాకి ఓనర్షిప్ వచ్చేసింది గోజో ఫ్యామిలీది. అంటే ఇప్పుడు యూతా తన ఫ్యామిలీకి హెడ్డే అండ్ గోజో ఫ్యామిలీకి కూడా హెడ్డే. అండ్ మన పాండా విషయానికి వస్తే తను పూర్తిగా పోలేదు, అప్పుడప్పుడు తను యాక్టివేట్ అయిపోతాడు అండ్ మాట్లాడతాడు ఇందాక మాట్లాడినట్టు. అండ్ గైస్ అప్పుడే నరేటర్ మనకి చెప్తాడు ఈవెన్ ఇన్ 2080 పాండా సమ్ టైమ్స్ మూవ్ అని.
అంటే గైస్ ఈ ఎపిలోగ్ 2080 అనమాట. అంటే చూసారు గైస్ స్టోరీ ఎక్కడికి వెళ్ళిపోయిందో. సో అట్లా పాండాది ఎపిలోగ్ ఎండ్ అయిపోద్ది. బట్ గైస్ మీకు ఒక క్వశ్చన్ రావాలి, అసలు యూత ఎవరిని పెళ్లి చేసుకుంటాని, యూత ఎవరిని పెళ్లి చేసుకుంటూ అఫ్కోర్స్ మాకేనే, ఎక్కువ ఆలోచించిన అవసరం లేదు. అని ఇప్పుడు మనం ఉరామేది ఎపిలోగ్ ని చూద్దాం. అండ్ దీంట్లో మనం పాస్ట్ లోకి పోతాం. అంటే ఉరామే అండ్ సుకున ఎట్లా కలిసినారు, అండ్ సుకున ఎందుకు ఉరామేని తన సర్వెంట్ లెక్క చేసుకుంటూ అది ఇప్పుడు మనకి తెలుస్తుంది. అండ్ దీని స్టార్టింగ్ లో మనం సుకునని చూస్తాం. అతను తిరుగుతూ ఉంటాడు అండ్ అప్పుడు తనకి ఉరామే కనిపిస్తుంది. అండ్ తన చుట్టూ మొత్తం ఐసే ఉంటది. అండ్ ఉరామే సుకునతో అంటది, నేను పొద్దున లేచేసరికి నా చుట్టూ ఇట్లా ఐస్ వచ్చేస్తుంది అండ్ ఇట్లా నా పేరెంట్స్ కూడా పోయారు బికాస్ ఆఫ్ మీ అని ఉరామే అంటది. దాంతో సుకున ఉరామేని తనతో పాటు రమ్మంటాడు. అండ్ గైస్ సుకున తన ఐస్ హౌస్ ని యాక్సిడెంట్లీ విరగొట్టేసిందంట, అంటే ఫ్రిడ్జ్ ని విరగొట్టేసిందంట. అందుకే తను ఉరామేని తనతో పాటు రమ్మని అన్నాడు. ఎందుకంటే మీట్ ఉంది కదా దాన్ని కూల్ గా ఉంచడానికి, లేకపోతే మీటు పాడైపోద్ది కదా. అందుకే సుకున ఉరామేని పట్టుకొచ్చిండు. అండ్ దీంతో ఉరామే చాలా షాక్ అయిపోద్ది, దీనికోసం నన్ను పట్టుకొచ్చినామని. దాంతో సుకున అంటాడు త్వరగా మీట్ ని కూల్ చేయని, అండ్ నీకు ఆకలి వేస్తే మీట్ తినని అంటాడు. దాంతో ఉరామే మీట్ ని కాలుస్తుంది. అతను సుకునాకి ఇస్తుంది దాన్ని. అండ్ ఇది చాలా టేస్ట్ గా అనిపిస్తుంది సుకునాకి, ఎందుకంటే సుకున ముందెప్పుడు కాల్చేవాడు కాదు, మీట్ ని డైరెక్ట్ గా తినేసేవాడు. అందుకే తనకి ఇప్పుడు చాలా టేస్ట్ గా అనిపిస్తుంది మీట్ ఇప్పుడు. అండ్ గ్యాస్ తర్వాత ఉరామే సుకునాని అడుగుతుంది, నువ్వు నా పక్కనే ఉంటున్నావు కదా, నీకు చలి వేయట్లేదా అని ఉరామే అడుగుతుంది. దాంతో సుకున అంటాడు, సేమ్ గోస్ట్ యూ, నీకు కూడా చలి వేయట్లేదా అని అడుగుతాడు. అంటే సుకున గురించి మీకు తెలిసిందే కదా, తను నార్మల్ వాడైతే అసలు కాదు. సో అందుకే దానికి చలి వేయదు. అండ్ ఇట్లా ఉరామేది ఎపిలోగ్ ఎండ్ అయిపోద్ది. అండ్ ఇప్పుడు మనం నోబరా ఎపిలోగ్ ని చూద్దాం. అండ్ గైస్ నోబరా తన మామ్ ని చూడడానికి వస్తుంది. సో దీంతో నోబరా వాళ్ళ అమ్మ షాక్ అయిపోద్ది, నోబరా తనని చూడడానికి వచ్చిందని. దాంతో నోబరా అంటది, అంత లేదు, నేను జస్ట్ ఒక డెడ్ పర్సన్ ఒక రిక్వెస్ట్ ని ఫుల్ఫిల్ చేయడానికి వచ్చాను అని నోబరా అంటది. అన్న డెడ్ పర్సన్ ఎవరు, మన గోజో. మీకు గుర్తుంటే గోజో 2 లెటర్స్ ఇస్తాడు కదా మెగుమికి అండ్ నోబరాకి. అండ్ మెగుమి లెటర్ లో ఏమైనా ఉంటుంది, నేను మీ నాన్నని లేపేసాను ఉంటుంది. అండ్ నోబరా లెటర్ లో ఏమైనా ఉంటుంది, తన అమ్మ గురించి ఉంటుంది. సో అందుకే నోబరా వాళ్ళ అమ్మని చూడడానికి వచ్చింది గోజో కోసం, వాళ్ళ అమ్మ కోసం కాదు. తర్వాత నోబరా వాళ్ళ అమ్మ నోబరాతో అంటది, ఓ నువ్వు ఫైనలీ ఒక సోసరరు అయిపోయినవా, నీలాగా నా దగ్గర టాలెంట్ లేదు, అందుకే గ్రాండ్ మా ఇప్పుడు నీతోనే ఆడుకునేది అని అంటది. దాంతో నోబరా అంటది వాళ్ళ అమ్మతో, నువ్వు సోసరరు తర్వాత అవ్వచ్చు కానీ ఫస్ట్ ఒక మంచి పేరెంట్ అవ్వు, అయినా నువ్వు లేకున్నా ఉన్నా సరే నేను ఒక సోసరరే అయ్యేదాన్ని అని నోబరా అంటది. దాంతో వాళ్ళ అమ్మ అంటది, సరే అయితే ఇప్పుడు ఏంది, ఇప్పుడు నేను అక్నాలెడ్జ్ చేయాలా లేదా నేను మెచ్చుకోవాలా, ఇవేమి కూడా నేను చేయలేను, నేను ముందు ఎలా ఉండేదాన్నో ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాను, నా లైఫ్ మొత్తం ఎంజాయ్ చేస్తూ ఉంటాను, ఒకవేళ నేను నీ మామ్ లాగా ఉండుంటే నేను నా లైఫ్ ని ఎంజాయ్ చేసేదాన్ని కాను అని అంటది. దాంతో నోబరా అంటది, ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ ది హార్ట్ ఐ డోంట్ కేర్, ఐ డు నాట్ రియలీ కేర్ అబౌట్ యూ, నేను ఇక్కడికి జస్ట్ ఒక డెడ్ పర్సన్ ఒక రిక్వెస్ట్ ని ఫుల్ఫిల్ చేయడానికి మాత్రమే వచ్చాను, అయినా ఇప్పుడే అసలైన మజా స్టార్ట్ అవ్వబోతుందని నోబరా అంటది. దాంతో వాళ్ళ అమ్మకి ఏం అర్థం కాదు నోబరా అసలు ఏం మాట్లాడుతుందని. బట్ గైజ్ అప్పుడు ఇక్కడికి నోబరా వాళ్ళ గ్రాండ్ మా వచ్చేస్తుంది. అంటే నోబరా వాళ్ళ అమ్మ. నోబరా వాళ్ళ అమ్మకి వాళ్ళ అమ్మ అంటే చాలా భయం అనమాట. అండ్ ఇట్లా నోబరాది ఎపిలోగ్ ఎండ్ అయిపోద్ది. అండ్ మొత్తానికి ఎపిలోగ్స్ ఎండ్ అయిపోతాయి. అండ్ ఇప్పుడు మనం గేగే లాస్ట్ ఫస్ట్ ని చూద్దాం ఎప్పుడు జుట్సు కైసెన్. అండ్ గేగే 2 పేజెస్ రాసిండు డీటెయిల్ గా. బట్ సింపుల్ గా చెప్పాలంటే గేగే రిగ్రెట్ అవుతూ ఉంటాడు ఎండింగ్ సరిగ్గా ఇవ్వనందుకు అండ్ చాలా మిస్టేక్స్ చేసినందుకు. ఈవెన్ తనకి కూడా ఎండింగ్ పర్ఫెక్ట్ గా అనిపించదు. అండ్ లాస్ట్ కి తను ఆడియన్స్ కి థ్యాంక్స్ అని చెప్తాడు ఫర్ సపోర్టింగ్ ఈజ్ వర్క్. అండ్ ఇట్లా ఇది ఎండ్ అయిపోద్ది ఇక. అండ్ మీకు వీడియో నచ్చుంటే కంపంగా లైక్ కొట్టండి మర్చిపోకండి. అండ్ ఛానల్కి కొత్తగా ప్లీజ్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ చేస్తూ ఉంటే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్సో గైస్ మీలో ఇంకొరైనా గేమింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. దాంట్లో కూడా మనకి రీచ్ పే చేసేయండి కంపంగా. అండ్ దాంట్లో కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి. సో అందుకే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది, కంపంగా వెళ్ళి ఫాలో అవ్వండి. అండ్ వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ వీడియో గైస్.